మత్స్యావతారం. పూర్వం హయగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేస్తాడు. ఒకరోజు సత్యవ్రతుడు అనే రాజు నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉండగా అతన్ని ఒక చేప సహాయం కోరుతుంది. స్వామి, నన్ను రక్షించండి, లేదా ఈ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అనగా సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. ఆ చేప ఆ కుండంత పెద్దగా మారుతుంది. తర్వాత ఆ చేపను ఒక కమండలంలో వేస్తాడు. ఆ కమండలం అంత పెద్దగా మారిపోతుంది. తరువాత రోజు ఆ చేపను సముద్రంలో వేస్తాడు. అప్పుడు ఆ చేప ఇంకా పెద్దగా మారుతుంది. దాన్ని చూసి ఇది మామూలు చేప కాదని గ్రహించిన సత్యవ్రతుడు దానికి నమస్కరించగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. రాబోయే ప్రళయం గురించి వివరిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని ఒక పెద్ద పడవలో సప్త ఋషుల్ని అన్ని ఒక జంట ప్రాణుల్ని ఎక్కించమని చెప్తాడు. ప్రళయం రానే వస్తుంది. విష్ణుమూర్తి వారందరినీ కాపాడుతాడు. ప్రళయం తర్వాత హయగ్రీవుని చంపి బ్రహ్మకు వేదాలను తిరిగిస్తాడు. అలా బ్రహ్మ మరో సృష్టిని ప్రారంభిస్తాడు.